తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య వాయువ్య ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే తన ప్రభావం చూపిస్తోంది. వాతావరణ శాఖ స్పష్టంగా హెచ్చరిస్తూ రాబోయే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని, తదుపరి 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం, గురువారం, శుక్రవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు 2 రోజుల సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కొమరంభీం, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి 2 రోజుల పాటు అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ప్రాంతాలలో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.